తెలుగు రాష్ట్రాలు చూస్తే ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూస్తే రెండే పార్టీలు కదా. 25 ఏళ్ల పైగా నిలబడ్డ పార్టీలు రెండే కదా. 43 ఏళ్ల కింద పుట్టిన తెలుగుదేశం పార్టీ, 83 పుట్టిన తెలుగుదేశం పార్టీ ఒకటి, రెండవది 2001లో పుట్టిన టీఆర్ఎస్ పార్టీ, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రెండవది. అంటే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే అధికారం ఉన్నదా లేదా అన్నది ముఖ్యం కాదు. ప్రజల తరపున వాయిస్ వినిపించే శక్తి ఉందా లేదా, ప్రజల తరపున పోరాడే శక్తి ఉందా లేదా, ప్రజల తరపున పోరాడే నాయకత్వ పటిమ ఉందా లేదా, అది ముఖ్యం. సరే, అధికారం ఆ ప్రాసెస్లో అప్పుడప్పుడు వస్తుంది, రాకపోతే రాదు. దాని గురించి ఏదో ఫికర్ అయిపోయి రేపు ఏమైపోతుందో, మనం అధికారంలో రాకపోతే కొంపలు అంటుకుపోతాయేమో, ఏవి కాదు. భూమి అట్లున్నది ఇట్లేం కాదు, ఆకాశం అట్లా కింద ఇరిగి కింద పడదు, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఉండకపోయినా ఏం ఆగదు. కానీ ప్రజలు ఆలోచించుకోవాలి, ఎన్నికలు రాగానే కన్ఫ్యూజ్ కావద్దు. కేసీఆర్ గారు చిలుకకు చెప్పినాడు ప్రతి సభలో. మీ కల్వకుర్తికి కూడా వచ్చి చాలా సావధానంగా ఓపికగా చెప్పినారు కేసీఆర్ గారు. అమ్మ, తొందరపడకండి, గందరగోళ పడకండి, ఆగం కాకండి. అదంటారు చూడండి, ఈయనగాచి నక్కల పాలు చేసినట్టు చేయకండి. తొందరపడి గందరగోళంలో ఓటేస్తే, తప్పుడు పార్టీని తప్పుడు వ్యక్తులను ఎంచుకుంటే ఆగమైపోతుంది అని చెప్పిండు. కానీ మీరు కల్వకుర్తిలో వినలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 స్థానాలుంటే 2 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది, మిగతా 12లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పాలమూరు బిడ్డను, పాలమూరు గోసదీరుస్తా, పాలమూరు దశ మారుస్తా అని చెప్పి గెలిచిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2.5 ఏళ్ళు అయిపోయింది, 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినారు. ఒక్కసారి దయచేసి గుండె మీద చేసుకొని పాలమూరు బిడ్డలు ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది మా అధికారం కోసమో మా కోటేయమని చెప్పట్లేదు, నేను మాకేదో కావాలని చెప్పట్లేదు. అధికారం